మహమ్మద్ షమి గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. కోలుకున్న తర్వాత ఎన్సీఏలో సాధన చేస్తూ జాతీయ జట్టులోకి రాబోమన్న సంకేతాలు ఇస్తున్నాడు. దేశవాళీ టోర్నమెంట్ లో తన ఫిట్నెస్ నిరూపించుకోవడం ద్వారా అభిమానుల్లో నమ్మకం పెంచుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో షమి కీలక పాత్ర పోషిస్తాడా అనేది క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్కంఠగా మారింది. ఇటీవల భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమిని చూడని అభిమానులు అతని గాయం నుంచి కోలుకొని మళ్లీ మైదానంలో అడుగు పెడతాడనే ఉత్కంఠలో ఉన్నారు. వన్డేల్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన షమి వరల్డ్ కప్ తర్వాత గాయంతో ఆటకు దూరం అయ్యాడు. ఆ గాయం నుంచి కోలుకొని ఎన్సీఏలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దేశవాళీ టోర్నమెంట్లలో నిలకడైన ప్రదర్శనతో తన ఫిట్నెస్ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అతను పూర్తి స్థాయిలో గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరం అయ్యాడు. దీంతో క్రికెట్ అభిమానులు మరింత నిరాశ చెందారు. అయితే వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి షమి పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉంటాడనే ప్రశ్నకు ఇంకా స్పష్టత లేదు. షమి ప్రస్తుతం తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్నప్పటికీ జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి సాధన చేస్తూనే ఉన్నాడు. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారు? మహమ్మద్ షమి రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలోకి ఇండియన్ టీమ్ లోకి రావాలని మీరు ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గన్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.